అందరికీ నమస్కారం అండి. చంద్రబాబు నాయుడు గారికి, కోడికత్తి పార్టీ రెడ్డి గారికి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలపైన, రాష్ట్రం పైన, తెలుగువారిపైన ఎంత అభిమానం, ప్రేమ ఉంది. ఈ రాష్ట్రం బాగు కోసం ఎంతవరకైనా కష్టపడే వ్యక్తి ఎవరు అనేది మీరు ఈ ఒక్క విషయం తెలుసుకుంటే ఎవరు కరెక్ట్ అయిన నాయకుడు మనకు అనేది మీకు పూర్తిగా అర్థమైపోతుంది. అన్నం ఉడికిందా లేదా అని ఒక్క మెతుకు పట్టుకుంటే చాలు, అన్నీ ఒత్తాల్సిన పని లేదు. ఆ విధంగా ఈ ఒక్క విషయం మీరు క్లారిటీగా ఆలోచిస్తే ఎవరు సమర్థుడు, ఎవడు అసమర్థుడు అనేది మీకు పూర్తిగా అర్థమైపోతుంది. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మంచి మనసుతో ఆలోచించండి. గతంలో పేదలకు కేటాయించిన ఇండ్లు బాబుగారు అన్ని రకాల వసతులతో దేశంలో ఏ నాయకుడు ఆలోచించని విధంగా ఈరోజు వాళ్లకు సూపర్ మార్కెట్లు, అంగన్వాడీ రోడ్లు, కరెంటు, కమ్యూనిటీ వాల్స్, డ్రైనేజీ, వాటర్ ట్యాంకులు, అన్ని రకాల వసతులతో ఇండ్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఇండ్లు రెడీగా ఎవరైతే అర్హులు ఉన్నారో అర్హులకు చెందాల్సిన ఇండ్లు కూడా వాళ్లకు అందించకుండా మూర్ఖత్వంతో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఆలోచిస్తుంది. పోతే ఇప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వేల కోట్లు దోచుకుని సూట్ కేసు కంపెనీలు ఎన్నో పెట్టి, కంపెనీలు లేకుండానే సూట్ కేసు కంపెనీలు ఎన్నో పెట్టి సిబిఐని, సిఐడిని మొత్తం అందరినీ, దేశ ప్రజలను, రాష్ట్ర ప్రజలను అందరినీ బురిడి కొట్టించినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి. అలాంటి నాయకుడు రాష్ట్ర ప్రజలను మోసం చేయలేడా? ఆ విధంగానే ఇళ్ల పట్టాల పేరుతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నాడు. ఖచ్చితంగా మీరందరూ కూడా గమనించాలి. ఈరోజు ఆయన 1 సెంటు స్థలం అంటున్నాడు. 1 సెంటు స్థలం అంటే జగన్ గారి బాత్రూమ్ కూడా 2 సెంట్లలో ఉంటుంది. 3 నాకు చూడ ఇంకా పెద్దది ఉండొచ్చు. ఆయనకు ఉండేది కుటుంబ సభ్యులు 4. ఆయన బెంగళూరులో కట్టుకునే ప్యాలెస్ మాత్రం మా గ్రామం మొత్తం కూడా పోయి ఆ ప్యాలెస్ లో బతికిపోవచ్చు. 2500 రూమ్స్ అంట. అంత కొంప, అంత ఆశ మనిషికి. ఆయనకు పులివెందుల్లో ఒక ప్యాలెస్, లోటస్ పండ్ అక్కడ, పోతే విజయవాడలోను ఎన్ని కొంపలంటే అన్ని కొంపలు కట్టుకున్నాడు. పేదవాడు మాత్రం ఎలాంటి చోట ఉండాలంటే వాడు ఒక్క పదును వాన పడితే మోకాట్ లోతు నీళ్లు రావాలా, నడవం లోతు నీళ్లు రావాలా, శ్మశానంలోనూ వాళ్ళకి ఇండ్లు కేటాయించింది, కాలువల్లోనూ. ఎంత దుర్మార్గంగా, ఎంత నీచంగా ఈ ప్రభుత్వం ఆలోచిస్తుంది అనేది, ఈ రాష్ట్రాన్ని బాగుపడేదానికా సర్వం నాశనం చేసేదానికా ఇన్ని రకాలుగా ప్రయత్నం చేస్తుంది అనేది ప్రజలందరూ కూడా గమనించాలి. ఈరోజు వాళ్ళు చేస్తున్నటువంటి ప్రతి నీచమైన పనికి కోర్టులు కూడా మొటికాయలు వేస్తున్నా కూడా వీళ్ళకు సిగ్గు అనేది లేదు. వీళ్ళకు సిగ్గు మానాలు ఎందుకుంటాయిలే అండి, అది మనం మాట్లాడుకుంటున్నాం తప్ప. అట్టా సిగ్గు మానాలుంటే అబ్దుల్ సలాం ట్రైన్ కింద పెట్టినట్టు వరకు 100 సార్లు వీళ్ళు పెట్టాలి ట్రైన్ కింద తలకాయలు. ఇంత నీచమైన బతుకులు ఎవరు బతకరు. ప్రజల సొత్తంతా దోచుకొని ఎక్కడెక్కడనో ప్యాలెసులు కట్టుకొని ఈ రోజుకి ఎన్ని విధాలుగా రాష్ట్రాన్ని సంకనాకిచ్చేస్తున్నారో రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించండి. మీరందరూ తెలివిపరులు. జరుగుతున్న దుర్మార్గాలను అడ్డుకట్ట వేయండి. పేద బడుగు బలహీన వర్గాలకు చేదోడు వాదోడుగా నిలబడండి. మనం తింటున్నాం, మనం హ్యాపీగా ఉన్నాం, మన కుటుంబం బాగుండదు అనేది ఆలోచించి కాకండి. రాష్ట్రం, దేశపు ప్రజలందరూ కూడా బాగుండాలనేది ఆలోచించండి. అందరికీ కూడా ధన్యవాదాలు. జై హింద్.